సో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో ఫ్రెండ్స్, మనం లాస్ట్ ట్యూటోరియల్లో చెప్పుకోవడం జరిగింది ఈ యొక్క నావిగేషన్ పార్ట్ అండ్ వైట్ నావిగేషన్ని మనం బిల్డ్ చేయడం జరిగింది కదా. సో ఫ్రెండ్స్, మనం ఒకసారి గమనిస్తే మనం లాస్ట్ ట్యూటోరియల్లో చెప్పుకున్న ప్రకారం ఈ వైట్ నావిగేషన్ అనేది మనకి ఒక పర్టికులర్ టైంలో, అంటే యూజర్ ఎప్పుడైతే స్క్రోల్ చేస్తాడో అప్పుడు మాత్రమే ఇది కనిపించాలి, మిగిలిన టైంలో ఇది హైడ్ అయిపోవాలి. అంటే ఈ వైట్ నావిగేషన్ని మనం ఏ విధంగా క్రియేట్ చేసామంటే జస్ట్ ఒక క్లాస్ అనేది దానికి యాడ్ చేయడం ద్వారా ఇదంతా కూడా మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది కదా. సో అంటే మనం జస్ట్ ఇప్పుడు ఒక క్లాస్ అనేది రిమూవ్ చేస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి వైట్ హైఫన్ నావ్ హైఫన్ టాప్ అనేటువంటి ఈ క్లాస్ని మనం రిమూవ్ చేస్తే అసలు వైట్ నావిగేషన్ అనేది ఉండదు ఇంకా కదా. అండ్ ఆ తర్వాత నాకు ఈ లోగో కూడా చేంజ్ అయిపోవాలి కదా. సో ఈ లోగోని కూడా మనం డైనమిక్గా చేంజ్ చేద్దాం, ఐ మీన్ జేక్వెరీని యూజ్ చేసి చేంజ్ చేద్దాం. ఓకే, జేక్వెరీ లేదా జావా స్క్రిప్ట్. ఓకే, సో ఎనీవేస్ ఈ విధంగా మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మనం ఇదంతా కూడా జేక్వెరీలో తీసుకోవాలి కాబట్టి సో నేను myscript.js ఫైల్ని ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ మనకు ఒక కామెంట్ అవసరం కాబట్టి ఈ విధంగా తీసుకుందాం. అండ్ ఇక్కడ కామెంట్ లోపల మనం నావిగేషన్ కాబట్టి నావిగేషన్కి సంబంధించినటువంటి కామెంట్ని రాసుకుందాం. ఓకే, నావిగేషన్ అనేది రాసుకున్నాను. రైట్. సో ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక విషయాన్ని, అంటే జేక్వెరీలో మనం ఏదైనా ఒక ఫంక్షన్ లేదా మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఫస్ట్ రాసుకునే మెథడ్ వచ్చేసి ఈ యొక్క document.ready అనేటువంటి మెథడ్ లేదా ఫంక్షన్. document.ready ఫంక్షన్ని మనం రాసుకోవడానికి JDRF అనేది మనం స్నిప్పెట్స్లో తీసుకున్నాం. సో JDRF అనేటువంటి ట్రిగర్ కీని యూజ్ చేసి నేను ఈ విధంగా document.ready ఫంక్షన్కి షార్ట్ ఫామ్ని రాసుకున్నాను. మనం ఇది చాలాసార్లు చేసాం కాబట్టి దీని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మనకు ఇది ఎప్పుడు షో జరగాలి అంటే ఈ యొక్క వైట్ నావిగేషన్ అనేది ఎప్పుడు మనకు కావాలి అని అంటే మనం యూజర్ అనేది స్క్రోల్ చేసినప్పుడు సో దానికోసం నేను ఏం చేస్తానంటే విండో డాట్ స్క్రోల్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేస్తాను. ఓకే, సో దీని లోపల హ్యాండ్లర్ ఫంక్షన్ అనేది ఉంటుంది. ఓకే, లేదా జేక్వెరీ ఎనానమస్ ఫంక్షన్ అని కూడా పిలుస్తారు. ఓకే, సో ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఇక్కడ నేను ఒక అలర్ట్ అనేది రాసుకుంటాను మీకు ఈజీగా అర్థం అవడం కోసం. నేను సో ఈ విధమైనటువంటి ఒక అలర్ట్ని తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేను రీఫ్రెష్ చేశాను. సో నేను ఎప్పుడైతే స్క్రోల్ చేస్తానో అప్పుడు నాకు ఇది ఎనేబుల్ అవుతుంది. చూడండి, అలర్ట్ అనేది వస్తుంది. ఓకే, సో కాస్త స్క్రోల్ అయింది, లేదా ఇక్కడ నుంచి కూడా స్క్రోల్ చేసినా కూడా ఇది వచ్చేస్తుంది అనమాట. చూడండి, కాస్త స్క్రోల్ అయిపోయింది. చూడండి, సో ఈ విధంగా ఒకసారి స్క్రోల్ చేస్తే ఇది వచ్చేస్తుంది, అంటే ఇది స్క్రోల్ చేసినప్పుడు ట్రిగ్గర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఎనీవేస్ పైకి స్క్రోల్ చేసినా కిందకి స్క్రోల్ చేసినా నాకు ఇది వర్క్ చేస్తుంది. ఎనీవేస్ నేను ఈ అలర్ట్ అనేది తీసేస్తాను, అంటే ఇది స్క్రోల్ చేసినప్పుడు వర్క్ చేస్తుందని మనకు తెలిసిపోయింది. అయితే దీని లోపల నాకు కావాల్సింది మరొక విషయం ఏంటంటే మన స్క్రోల్ అనేది ఎక్కడికి జరగాలి, ఎంత జరగాలి. ఓకే, సో దాన్ని మనం ఏ విధంగా కొలవచ్చు అని అంటే ఇక్కడ చూడండి, స్క్రోల్ పొజిషన్ని మనం ఏ విధంగా తీసుకుంటామంటే ఇక్కడ చూడండి. సో అలర్ట్ లోపల నేను ఇక్కడ చూడండి ఈ విధంగా ఓకే ఒక వేరియబుల్ అనేది తీసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా మీకు ఇది అర్థం చేయించడం కోసం తీసుకుంటున్నాను నేను. సో నంబర్ అనుకుందాం, ఏదో ఒక నంబర్. ఓకే, సో నేను ఏ విధంగా తీసుకుంటానంటే $సైన్ తీసుకొని దీని లోపల విండో ఓకే డాట్ స్క్రోల్ టాప్. ఓకే, సో స్క్రోల్ టాప్ అనేటువంటి ఈ మెథడ్ని మనం యూజ్ చేస్తే కనుక మనకు ఇప్పుడు ఈ స్క్రోల్ టాప్లో ఉన్న వాల్యూ వచ్చేసి మనకు నమ్ అనేటువంటి ఈ వేరియబుల్లోకి వచ్చేసింది.
సో ఇప్పుడు నేను దీన్ని అలర్ట్ చేసినప్పుడు ఏ విధంగా కనిపిస్తుందో మనం చూద్దాం. ఓకే, సో ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇది ఎప్పుడు జరుగుతుంది? స్క్రోల్ చేసినప్పుడు జరుగుతుంది. ఓకే, సో రీఫ్రెష్ చేస్తే నాకు 190 వచ్చింది. ఓకే, సో నేను దీన్ని ఈ విధంగా స్క్రోల్ చేసినప్పుడు మరింత నెక్స్ట్ ఈ విధంగా వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉందన్నమాట. అంటే ఈ స్క్రోలర్ పొజిషన్ని అది మనకు చెప్తుందన్నమాట. ఓకే, చూడండి దాని వాల్యూ మనం స్క్రోల్ చేసే కొద్దీ మారుతూ ఉంటుంది. ఓకే, స్క్రోలర్ పొజిషన్ని మనం ఈ విధంగా ఈ యొక్క స్క్రోల్ టాప్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది విషయం. సో దీన్ని యూజ్ చేసి ఇప్పుడు మనం ఇదంతా కూడా రాసుకోవచ్చు. సో ఏ విధంగా మనం రాయొచ్చు అని అంటే ఇఫ్ అనేటువంటి ఒక కండిషన్ని తీసుకుందాం. సో దీని లోపల మనం ఇందాక రాసుకున్నటువంటి విండో డాట్ స్క్రోల్, దీనికి రెండు ఉంటాయి అన్నమాట, స్క్రోల్ లెఫ్ట్, స్క్రోల్ టాప్, స్క్రోల్ పొజిషన్. ఓకే, ఎందుకంటే మనం లెఫ్ట్ రైట్కి అండ్ టాప్ బాటమ్కి తీసుకుంటాం. సో స్క్రోల్ పొజిషన్ అయితే మనకు రెండు రకాలుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇది ఎప్పుడైతే 50 పిక్సెల్స్ కంటే ఎక్కువ ఉంటుందో, ఓకే, యూజర్ ఎప్పుడైతే 50 పిక్సెల్స్ కంటే ఎక్కువ స్క్రోల్ చేస్తాడో అప్పుడు మనకు ఈ యొక్క అలర్ట్ అనేది రావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో ఎస్ అని రావాలనుకుందాం 50 పిక్సెల్స్ కంటే ఎక్కువ స్క్రోల్ చేసినప్పుడు. ఓకే, సో నేనేం చేస్తాను, ఇది క్లోజ్ చేయాలి మనం. ఇఫ్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది యాక్చువల్లీ. సో ఇది ఇక్కడ ఈ విధంగా రావాలి, స్క్రోల్ టాప్ మెథడ్ అనేది రావాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేశాను. సో నేను ఇప్పుడు స్క్రోల్ అనేది చేసినప్పుడు చూడండి ఎస్ అనేది వచ్చింది. ఎప్పుడు మనకి అది 50 పిక్సెల్స్ కిందకి స్క్రోల్ చేసినప్పుడు. ఓకే, సో ఈ విధంగా 50 పిక్సెల్స్ మనం దాన్ని కిందకి స్క్రోల్ చేసినప్పుడు మాత్రమే అది ఆ విధంగా తీసుకుంటుంది అనమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇది కూడా మనకి వర్క్ చేస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. మీకు ఏదైనా కన్ఫ్యూషన్ అనిపిస్తే ఈ ట్యుటోరియల్ని మరోసారి చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకు జరగాల్సింది ఏంటి అని అంటే 50 పిక్సెల్స్ కంటే ఎక్కువ ఎప్పుడైతే యూజర్ స్క్రోల్ చేస్తాడో అప్పుడు మనకు ఈ యొక్క వైట్ నావిగేషన్ అనేది మనకు వర్క్ చేయాలన్నమాట. సో అలా వర్క్ చేయాలంటే మనకు ఏం జరగాలి అని అంటే జస్ట్ ఈ యొక్క నావ్ ఎలిమెంట్కి ఈ యొక్క వైట్ -NAV-TOP టాప్ అనేటువంటి, ఓకే, వైట్ -NAV టాప్ అనేటువంటి క్లాస్ యాడ్ అవ్వాలి కదా. సో అది యాడ్ అవ్వాలి అని అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, నేను దీనికి ఒక కామెంట్ అనేది రాసుకుంటాను. ఓకే, షో వైట్, ఓకే, నావ్ అంటే సరిపోతుంది. ఓకే, లేదా నావ్ బార్ అని కూడా అనొచ్చు, నావిగేషన్ బార్. సో అప్పుడు మనం ఏ విధంగా సెలెక్ట్ చేస్తాం అని అంటే ఇక్కడ చూడండి. సో నావ్ ఎలిమెంట్ని తీసుకున్నాను నేను. సో దీనికి నాకు ఏం జరగాలి అని అంటే యాడ్ క్లాస్, ఒక క్లాస్ని మనం యాడ్ చేయాలి. సో ఏంటి ఆ క్లాస్ అంటే సింపుల్ ఏంటండి, వైట్, ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ ఉండకూడదు, nav-టాప్, అదే కదా మనం రాసుకున్నది. సిఎస్ఎస్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్, ఈ క్లాస్ అనేది ఖచ్చితంగా యాడ్ అవ్వాలి ఎగ్జాక్ట్గా. ఓకే, సో ఇది జరగాల్సిందే. సో ఇప్పుడు చూడండి మ్యాజిక్ ఏం జరగబోతుంది అనేది. రైట్, సో యూజర్ ఇప్పుడు స్క్రోల్ చేశాడు, చూడండి స్క్రోల్ చేయగానే ఆటోమేటిక్గా వైట్ నావిగేషన్ అనేది వచ్చింది. ఓకే, రైట్. కానీ ఇది ఒకసారి యాడ్ అవుతే మళ్ళీ వెళ్ళట్లేదు. సో మరి ఎప్పుడు అది వెళ్ళిపోవాలి అని అంటే ఎప్పుడైతే నావిగేషన్ స్క్రోలింగ్ పొజిషన్, ఓకే, స్క్రోలింగ్ పొజిషన్ ఎలా చూస్తున్నాం మనం, దీని ద్వారా చూస్తున్నాం. అంటే స్క్రోలింగ్ పొజిషన్ అనేది 50 పిక్సెల్స్ కంటే ఎక్కువ ఉంటే మనకు ఈ యొక్క వైట్ నావిగేషన్ అనేది రావాలని రాసుకున్నాం కదా. సో మరి అదే విధంగా ఒకవేళ లేకపోతే అని అంటే ఎల్స్
అనేది రాసుకుంటాం. ఓకే, ఆ పొజిషన్ అది లేకపోతే అంటే నేను దీన్నే మరో విధంగా రాసుకుంటాను. సో ఏ విధంగా రాసుకుంటాను ఒకసారి చూడండి. చాలా సింపుల్గా షో అనేది ఉంది కదా, సో దానికి బదులు మనం ఏం చేస్తాం అంటే ఇది హైడ్. ఓకే, సో యాడ్ క్లాస్కి బదులు నేను రిమూవ్ క్లాస్ అనేది తీసుకుంటాను. ఓకే, రిమూవ్ క్లాస్ అనేది తీసుకుంటాను. సో చూడండి, ఇప్పుడు స్క్రోల్ పొజిషన్ మనకి 50 పిక్సెల్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు వైట్ నావిగేషన్ వచ్చేసింది, అండ్ తక్కువ ఉన్నప్పుడు అంటే పైకి తీసుకెళ్ళినప్పుడు ఇది ఆటోమేటిక్గా హైడ్ అయిపోతుంది. చూడండి, పర్ఫెక్ట్గా మనకు ఇది వర్క్ చేస్తుంది కదా. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మీరు గమనిస్తే వైట్ నావిగేషన్ వచ్చినప్పుడు ఈ యొక్క లోగో అనేది చేంజ్ అవ్వాలి. సో అదేలా చేయొచ్చు అని అంటే ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడైతే ఈ యొక్క వైట్ నావిగేషన్ వస్తుందో అప్పుడు మనకి ఈ యొక్క లోగో అనేది డార్క్ లోగో రావాలి. సో షో డార్క్ లోగో, దట్స్ ఇట్ కదా. సో అదే విధంగా చేస్తాం అని అంటే ఇక్కడ చూడండి, $sign తీసుకొని సో దీని లోపల మనం దాన్ని సెలెక్ట్ చేస్తాం. ఎక్కడుంది అది అని అంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క నౌబార్ హైఫన్ బ్రాండ్ అనేటువంటి క్లాస్ లోపల. ఓకే, క్లాస్ కాబట్టి మనం డాట్తో సెలెక్ట్ చేయాలి. దీని లోపల స్పేస్ ఇచ్చేసి మనం ఎట్లా అయితే సిఎస్ఎస్కి సెలెక్ట్ చేస్తామో అదే విధంగా తీసుకోవాలి. సో దీని లోపల ఉన్నటువంటి ఐఎంజీ. ఓకే, సో దీనికి మనం చేంజ్ చేయాల్సింది ఏంటి అంటే యాట్రిబ్యూట్ అనమాట. ఏంటి ఆ యాట్రిబ్యూట్? సోర్స్ యాట్రిబ్యూట్. ఓకే, సో ఇది మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఏ విధంగా చేంజ్ చేయవచ్చు చూడండి. సో నేను దీన్ని సెలెక్ట్ చేశాను, డాట్. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత డాట్ ఇచ్చేసి మనం ఇక్కడ యాట్రిబ్యూట్ని తీసుకోవాలి. సో ATTR అనేది యాట్రిబ్యూట్ని తీసుకుంటుంది అనమాట. ఓకే, సో దీంట్లో మనం రెండు వాల్యూస్ అనేవి తీసుకోవాలి, రెండు పారామీటర్స్. సో ఫస్ట్ పారామీటర్ వచ్చేసి నేను సెలెక్ట్ చేయాల్సినటువంటి అట్రిబ్యూట్ ఏంటి అంటే SRC. ఓకే, సో దానికి మనం ఇవ్వాల్సిన వాల్యూ ఏంటంటే ఇమేజెస్ /లోగోస్ /logo .png. ఓకే, ఎగ్జాక్ట్గా ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఏదో చిన్న మిస్టేక్ ఏదో చేసాం మనం, అందుకని ఇది రావట్లేదు సరిగా. ఓకే, ఇక్కడ కామా అనేది యూజ్ చేయాలి డెఫినెట్గా, లేదంటే మనకు అది తిరుగుతూనే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంది. మనం ఎప్పుడైతే ఈ విధంగా స్క్రోల్ చేస్తామో అప్పుడు ఈ విధంగా డార్క్ లోగో అనేది యాడ్ అవుతుంది, అండ్ పైకి తీసుకెళ్ళినా కూడా మళ్ళీ అది అదే విధంగా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఈ యొక్క నార్మల్ లోగోని తీసుకురావాలి మళ్ళీ. ఓకే, సో దానికోసం నేనేం చేస్తాను అంటే ఇది కాపీ చేసేసుకుంటాను, ఇక్కడ పేస్ట్ చేసేస్తాను మళ్ళీ రాసుకోకుండా. ఓకే, సో ఇక్కడ మనకు జరగాల్సిన మార్పు ఏంటంటే డార్క్ లోగోకి బదులు నార్మల్ లోగో అనేది రావాలి. సో ఇక్కడ నేను logo.png అనేది తీసుకుంటాను, దట్స్ ఇట్. ఓకే, ఎప్పుడు ఈ యొక్క 50 పిక్సెల్స్ కంటే తక్కువ ఉన్నప్పుడు స్క్రోల్ పొజిషన్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. చూడండి ఈ విధంగా కిందకి అన్నప్పుడు అది వర్క్ చేస్తుంది, అండ్ పైకి అన్నప్పుడు అది వర్క్ చేస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఇదంతా బాగానే ఉంది, కానీ ఒక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ యూజర్ ఈ విధమైనటువంటి పొజిషన్లో ఉన్నాడు అనుకోండి. ఓకే, వేరొక సెక్షన్లో ఉన్నాడు. సో ఇప్పుడు రీలోడ్ చేశాడు అనుకుందాం. ఓకే, రీలోడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క వైట్ నావిగేషన్ బార్ అనేది వర్క్ చేయట్లేదు. ఎందుకు అని అంటే ఇక్కడ మనం రాసుకున్నటువంటి విధానం ఆ విధంగా ఉంది. ఎప్పుడైతే యూజర్ స్క్రోల్ చేస్తాడో అప్పుడు మాత్రమే స్క్రోల్ పొజిషన్ అనేది కొలవాలి, కొలిసిన తర్వాత ఇదంతా కూడా జరగాలి కదా. సో మరి దానికంటే బిఫోర్ ఇది మనకు జరగాలంటే ఏం చేయాలి అని అంటే ఇదంతా కూడా అంటే ఈ కొలవడం అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా మనం ఏం చేయాలంటే దీనికంటే బిఫోర్ రాసుకోవాలి. ఓకే, సో ఈ ఇఫ్ కండిషన్
ఉంది కదా, దీన్ని మొత్తాన్ని కూడా నేను ఏం చేస్తానంటే ఒక ఫంక్షన్ లోపల రాసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇక్కడ నుంచి కట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం ఫంక్షన్ ఏ విధంగా రాసుకుంటాం, ఈ విధంగా ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేసి ఆ తర్వాత షో హైడ్ వైట్ నావ్. ఓకే, సో షో హైడ్ వైట్ నావ్ అనేటువంటి ఫంక్షన్ని నేను రాసుకుంటున్నాను. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నాను. ఇది మొత్తం దీంట్లోపల రాసుకుంటాను. ఓకే, సో చూడండి ఇప్పుడు మనకు ఇది వర్క్ చేయదు. ఎప్పుడు వర్క్ చేయాలి మనకు అంటే ఇది ట్రిగ్గర్ అవ్వాలి, రైట్? సో దీన్ని ఇప్పుడు స్క్రోల్ చేసినప్పుడు మనం ట్రిగ్గర్ చేయాలి. ఓకే ఓకే, దీన్ని స్క్రోల్ చేసినప్పుడు యూజర్ స్క్రోల్ చేసినప్పుడు కాల్ అవ్వాలి. అండ్ రీలోడ్ చేసినప్పుడు అంటే డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్ లోపల డైరెక్ట్గా మనం రాసుకుంటే కనుక ఇది స్టార్టింగ్లో ఒకసారి కాల్ చేయబడుతుంది. ఓకే, స్టార్టింగ్లో కూడా అది కాల్ చేయబడుతుంది. సో అప్పుడు దాని పొజిషన్ని బట్టి ఇది ఆటోమేటిక్గా యాడ్ చేయాలా లేదా అనేది చూసుకుంటుంది. చూడండి, నేను రీలోడ్ చేసినప్పుడు దాని యొక్క పొజిషన్ని బట్టి, స్క్రోలర్ పొజిషన్ని బట్టి అది డిసైడ్ అవుతుంది. చూడండి, నేను ఇక్కడ రీలోడ్ చేశాను అనుకోండి, అప్పుడు వైట్ నావిగేషన్ వస్తుందా, రావట్లేదు. నేను ఎప్పుడైతే ఈ విధంగా తీసుకుంటానో అప్పుడు వస్తుంది. మళ్ళీ పైనకి తీసుకెళ్ళినప్పుడు అది వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనం దీన్ని వర్క్ చేయవచ్చు. దీన్ని ఈ విధంగా మనం చూపించవచ్చు అనమాట. ఓకే, సో మనం చాలా చక్కగా మన యొక్క వైట్ నావిగేషన్ బార్ని యాడ్ చేసుకోవడం జరిగింది కదా. సో చూడండి, ఎప్పుడైతే మనకు కావాలో అప్పుడు వైట్ నావిగేషన్ బార్ వస్తుంది, ఎప్పుడైతే మనకు వద్దో అది అప్పుడు వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనం వైట్ నావిగేషన్ బార్ని మన యొక్క సైట్కి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.